శ్రీ సుభద్రాదేవి శాంతి కళ్యాణం తేదీ 16/7/2026. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం ఈయోగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు జూలై 15వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. జూలై 16వ తారీఖు గురువారం ఉదయం 9:30 గంటలకి స్వామివారిని రథం మీద వేయించేసి సాయంత్రం 5 గంటలకి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం రథయాత్ర ప్రారంభం అవుతుందండి. స్వామివారిని రథం మీద టౌన్ కొత్త రోడ్ ఆలయం వద్ద నుండి టర్నర్ సత్రం వరకు తీసుకువెళ్ళి జూలై 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు స్వామివారిని దశావతారాల్లో అలంకరించి, అలాగే జూలై 26వ తారీఖు ఆదివారం రోజు తిరుగు రథయాత్ర సాయంత్రం 5 గంటలకి ప్రారంభం అవుతుందండి. ఈ సంవత్సరం ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు స్వామివారిని దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫ్రీ బస్సు పథకం కూడా ఉండడం వల్ల అది కూడా. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు సూరాడ రాజ్ కుమార్. శ్రీ శ్రీ జగన్నాథ స్వామి దేవాలయ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా మొట్టమొదటిసారి వస్తున్నట్టు ఈ స్వామివారి కళ్యాణ రథయాత్ర మహోత్సవాలని ఘనంగా జరిపే విధంగా మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కలిసి కృషి చేసి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉంటూ దర్శనం చేసుకునే విధంగా వారికి సహకారాలు అందజేస్తూ, మరి మా ట్రస్ట్ బోర్డు ఈ సంవత్సరం మొదటిసారిగా ఈ కళ్యాణం జరుగుతున్న సందర్భంలో మా సాయి శక్తులు కృషి చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. అతి ప్రాచీనమైనటువంటి, చాలా పురాతనమైనటువంటి 200 సంవత్సరముల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచి ఈ రథయాత్ర మహోత్సవాల్లో పూరి తర్వాత అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి మన టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవాలయం రథయాత్ర మహోత్సవంలో ప్రసిద్ధిగాంచింది. ఈ సందర్భంగా మనం ఈ 10 రోజుల పాటు స్వామివారు, అంటే మన గర్భాలయంలో నుంచి స్వామివారు బయటకు వస్తున్నారంటే వైకుంఠాన్ని వీడి భూలోకంలోకి స్వామివారు భక్తులకి దర్శనం అవ్వడం కోసం వస్తున్నారు. ఇదొక మంచి అవకాశం.